నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం గమనించినట్లయితే బేరైతే చూడొచ్చు. ఆపితే ఆగుతాం, ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఫోటోతో సహా ఏదైతే ప్రధానంగా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం బయలుదేరిన నుంచి వారితో పాటు బృందం బీఆర్ఎస్ బృందం కూడా బయలుదేరినప్పటి నుంచి కూడా అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున అడ్డంకితలు, అడుగడుగున అరెస్టుల పర్వం కొనసాగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి అటకాయించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కన్నెపల్లి పంప్ హౌస్ పరిశ్రమలకు కేటీఆర్తో పాటు బయలుదేరినటువంటి బీఆర్ఎస్ బృందాన్ని జనగామ జిల్లా పెంబర్తి వద్ద జాతీయ రహదారిపై భారీ గేట్లు పెట్టి అడ్డుకుంటున్నటువంటి పోలీసు బలగాలు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు మధ్య తోపులట, అలాగే ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిణామాలకు సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఫోటో క్లియర్గా చూడొచ్చు మనం ఏదైతే ఎట్లా అడ్డగించారు అనేది. ఇక మరోవైపు కన్నెపల్లికి ఇవన్నీ ఛేదించుకొని బీఆర్ఎస్ బృందంతో పాటు కేటీఆర్ వెళ్ళినటువంటి సందర్భం ఇక్కడ ఫోటో క్లియర్గా చూడొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే వేల క్యూసెక్ల నీళ్లు ఎలా అటు దిగువ రాష్ట్రానికి వెళ్తున్నాయి అనేది క్లియర్ కట్గా కేటీఆర్ చూపిస్తున్నటువంటి ఫోటో క్లియర్గా మనం చూడొచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్లోకి ప్రవహిస్తున్నటువంటి జలాలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, అలాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల, అలాగే సత్యవతి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అలాగే నేతలు వినోద్ కుమార్, బాలకసుమని, ఇతర క్యాడర్ కూడా మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ కూడా అక్కడ ఉన్నటువంటి చూస్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు ఫోటో. ఏదైతే ఇక డీటెయిల్స్గా చూసే ప్రయత్నం చేద్దాం మనం. కాళేశ్వరాన్ని కేసీఆర్కు వారం అప్పగిస్తే, ఇక్కడ క్లియర్గా చూడాలి, కాళేశ్వరాన్ని కేసీఆర్కు వారం అప్పగిస్తే ఊరూరా నీళ్లు పారిస్తామంటూ కూడా నిన్న కేటీఆర్ సవాల్ చేశారు. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. కాళేశ్వరం తెలంగాణకు వరం, రేవంత్ రెడ్డి రాష్ట్రానికి శనీశ్వరం కూడా నిన్న కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం మనం క్లియర్గా చూడొచ్చు. చేతగాకపోతే తప్పుకోండి, ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్. అలాగే కన్నెపల్లి నుంచి గోదావరి నీళ్లను ఎత్తిపోయలేరా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. 2 పిల్లర్ల రిపేరుకు 31 నెలలు కాలయాపన చేస్తున్నారు ఎందుకంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కేసీఆర్పై కక్షతో తెలంగాణ రైతాంగాన్ని శిక్షిస్తారా అంటూ కూడా ఆయన నిలదీసినటువంటి సందర్భం. అలాగే ఎలినినోతో వానలు లేక పొలాలు ఎండుతుంటే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి వదిలేస్తారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కూడా చెప్పారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే గురుకులాల రద్దుకు దిశగా కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. రెసిడెన్షియల్ నుంచి డే స్కూళ్లకు మార్చేందుకు యోచన చేస్తున్నట్టు కూడా చూడొచ్చు. అలాగే మరొక వార్త చూస్తే నిరుద్యోగుల జంగ్ సైరన్ కొనసాగుతున్నటువంటి అంశం. రైట్, ఈ అంశాలన్నింటినీ కూడా మనం చర్చిద్దాం.